సమ్టైమ్స్ లైఫ్లో మనకి టూ మెనీ గుడ్ ఆప్షన్స్ ఉన్నా క్లారిటీ రావడం కష్టమవుతుంది. ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకున్నారు అండ్ మార్కెట్లో బెస్ట్ ప్లాన్స్ కోసం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ మా పాలసీనే ఇండియాలో బెస్ట్ చాయిస్ అంటారు. మీరు చూస్తున్న ప్రతి ప్లాన్ బ్రోషర్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో మీరు దేన్ని పిక్ చేసుకుంటారని అడిగితే సరైన సమాధానం దొరకట్లేదా? డోంట్ వరీ, మీకోసం ఇప్పుడు ఇండియాలోని బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ రివ్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ సిరీస్లో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్న టాప్ రేటెడ్ ప్లాన్స్ని కంప్లీట్గా డైసెక్ట్ చేసి అందులో ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ని కంపేర్ చేయడమే కాకుండా ఈ కంపెనీస్ కీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లైక్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్, ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియోస్, కంప్లైంట్స్ వాల్యూమ్, సాల్వెన్సీ రేషియో, ఇలా మీరు ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవడానికి అవసరమైన అన్ని వివరాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మా ప్రాక్టీస్లో చాలామంది ఇలాంటి 2 పాపులర్ ప్రోడక్ట్స్ని పిక్ చేసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉండటం గమనించాము. వన్ ఈజ్ హెచ్డిఎఫ్సి ఎర్గో అండ్ అదర్ ఈజ్ ఐసిఐసిఐ లొంబార్డ్. ఈ 2 పాపులర్ కంపెనీస్లో మీకు సరైన చాయిస్ ఏంటనే కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఈ వీడియో మీకు 100% హెల్ప్ అవుతుంది. హెచ్డిఎఫ్సి ఎర్గో లేటెస్ట్ ఆఫరింగ్ ఆప్టిమా సెక్యూర్ ప్లస్ అండ్ ఐసిఐసిఐ లొంబార్డ్స్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ ఎలివేట్ ప్లాన్స్ కంపారిజన్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఈ సిరీస్లో మరిన్ని వీడియోస్ తప్పకుండా ఉంటాయి కాబట్టి త్వరలో స్టాండ్ అలోన్ కంపెనీస్ ప్రోడక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి వేరియస్ కాంబినేషన్స్లో బెస్ట్ ప్లాన్స్ వివరాలన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ఆప్టిమా సెక్యూర్ ప్లస్ అండ్ ఎలివేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఆప్టిమా సెక్యూర్ ప్లస్ మేజర్ అట్రాక్షన్ ఈజ్ ఇట్స్ సెక్యూర్ బెనిఫిట్. ఇందులో మీకు డే 1 నుండే 2x కవర్, అంటే మీరు పిక్ చేసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్కి డబుల్ కవర్ అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఇన్బిల్డ్ బెనిఫిట్లా ప్రొవైడ్ చేస్తారు. ఉదాహరణకి మీరు 10 lakhs ప్లాన్ తీసుకుంటే డే 1 నుండే 20 lakhs కవర్ ప్రొవైడ్ చేయడం హెచ్డిఎఫ్సి ఎర్గో ప్లాన్ ప్రత్యేకత. ఐసిఐసిఐ లొంబార్డ్స్ ఎలివేట్ ప్లాన్లో మాత్రం మీరు ఎంత సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటే అంత కవరేజ్ లిమిట్తోనే బిగిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ప్లాన్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ హాస్పిటలైజేషన్ లిమిట్ 10 lakhs మాత్రమే ఉంటుంది. దీని మీద అడిషనల్ బెనిఫిట్స్ అదనంగా ఆఫర్ చేస్తారు, అవి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లస్ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీస్టోర్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తోంది. ఏదైనా అనుకోని సందర్భాల్లో మీ పాలసీలో ఉన్న టోటల్ కవరేజ్ అమౌంట్ సరిపోకపోతే మల్టిపుల్ టైమ్స్ హాస్పిటలైజేషన్ సినారియోస్లో ఆప్టిమా సెక్యూర్ ప్లస్ మీకు అడిషనల్గా ప్రతి క్లెయిమ్కి మీ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ అమౌంట్ ఎంతైతే అంత ఆ లిమిట్ని రీస్టోర్ అంటే పాలసీకి యాడ్ చేస్తారు. అండ్ దీన్ని అన్లిమిటెడ్ టైమ్స్ వరకు మీరు సేమ్ డిసీజ్ డిఫరెంట్ డిసీజ్ అనే తేడా లేకుండా వాడుకునే ఫెసిలిటీని ఇన్బిల్ట్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా హెచ్డిఎఫ్సి ఎర్గో ఈ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీస్టోర్ బెనిఫిట్ అందిస్తోంది. ఐసిఐసిఐ లొంబార్డ్స్ ఎలివేట్ ప్లాన్లో కూడా ఇన్ఫైనైట్ రీసెట్ బెనిఫిట్ ద్వారా ఇన్ష్యూర్డ్ మెంబర్స్ అందరికీ అన్లిమిటెడ్ టైమ్స్ కవరేజ్ రీసెట్ బెనిఫిట్ ఇన్బిల్ట్ ఫీచర్ లాగానే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా ఎనీ ఇల్నెస్ ఆర్ ఇంజరీ ఆర్ ఎనీ డిసీజ్కి ఈ ఇన్ఫైనైట్ రీసెట్ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో మరో ప్రధాన ఆకర్షణ దీని ఇన్ఫైనైట్ బెనిఫిట్స్. మీరు తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ అమౌంట్కి ఈక్వలింగ్ అమౌంట్ ప్రతి సంవత్సరం బోనస్ రూపంలో మీ కవరేజ్కి కంటిన్యూగా గ్యారంటీగా ఇన్ఫైనైట్ పీరియడ్ వరకు యాడ్ చేస్తారు. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీ పాలసీలో క్లెయిమ్స్ ఉన్నా కూడా ఈ ఇన్ఫైనైట్ బెనిఫిట్పై ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా 100% బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ అమౌంట్ యాడ్ చేయడం ఆప్టిమా సెక్యూర్ ప్లస్ ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs ప్లాన్ తీసుకున్నట్లయితే సెకండ్ ఇయర్కి మరో 10 lakhs అమౌంట్ యాడ్ అయ్యి 20 lakhs, థర్డ్ ఇయర్కి 30 lakhs, ఫోర్త్ ఇయర్కి 40 lakhs, 50 lakhs, 60 lakhs ఇలా కంటిన్యూగా ఇన్ఫైనైట్ పీరియడ్ వరకు లిమిట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అన్ ఇన్బిల్ట్ ఫీచర్. సో ఈ బెనిఫిట్కి కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఐసిఐసిఐ లొంబార్డ్స్ ఎలివేట్ ప్లాన్లో కూడా పవర్ బూస్టర్ అనే యాడ్ ఆన్ అంటే ఎక్స్ట్రా రైడర్ ద్వారా ఇన్ఫైనైట్ సూపర్ లాయల్టీ బోనస్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ పాలసీ కూడా మీకు ఇన్ఫైనైట్ టైమ్స్ ప్రతి సంవత్సరం 100% గ్యారంటీగా క్లెయిమ్స్తో సంబంధం లేకుండా కవరేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కానీ సిన్స్ ఇది యాడ్ ఆన్ బెనిఫిట్ కాబట్టి మీరు రెగ్యులర్ ప్రీమియం పైన కాస్త అడిషనల్ అమౌంట్ ఎక్స్ట్రాగా పే చేస్తే ఈ పవర్ బూస్టర్ బెనిఫిట్ ఎలివేట్ ప్లాన్లో యాక్టివేట్ అవుతుంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ దృష్ట్యా ఎవ్రీ ఇయర్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫైనైట్ బోనస్ లాంటి ఫీచర్స్ లాంగ్ టర్మ్లో మీకు సూపర్ హెల్ప్ఫుల్గా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అ బిగ్ cheers to both HDFC Ergo and ICICI Lombard for having this feature in their policies.
సాధారణంగా హాస్పిటల్స్లో మనకు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నప్పటికీ హాస్పిటల్స్ డిశ్చార్జ్ టైంలో నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌస్, కాటన్, సిరింజెస్ ఇలాంటి ఐటమ్స్ని కారణంగా చూపిస్తూ అడిషనల్గా 10-20% ఆఫ్ హాస్పిటల్ బిల్ అమౌంట్ పేషెంట్ వైపు నుండే కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ యూజువల్గా కవరేజ్ ఆఫర్ చేయరు కాబట్టి. కానీ హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఇన్బిల్ట్గా ఉన్న ప్రొటెక్ట్ బెనిఫిట్, అలానే ఐసిఐసిఐ లొంబార్డ్ ఎలివేట్లో యాడ్ ఆన్లో ఆఫర్ చేస్తున్న క్లెయిమ్ ప్రొటెక్టర్ బెనిఫిట్ ఇలాంటి నాన్ పేయబుల్ ఎక్స్పెన్సెస్ని కూడా కవర్ చేస్తారు. ద ఓన్లీ డిఫరెన్స్ హియర్ ఈజ్ ఎలివేట్ ప్లాన్లో మీరు ఈ బెనిఫిట్ కోసం కాస్త ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్బిల్ట్ బెనిఫిట్ లానే దొరికేస్తుంది. రూమ్ రెంట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, విచ్ మీన్స్ రూమ్ రెంట్ క్యాపింగ్స్ ఈ ప్లాన్లో ఉండవు. ఐసిఐసిఐ లొంబార్డ్ ఎలివేట్ ప్లాన్లో ఒరిజినల్గా సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు దీన్ని ఎనీ రూమ్ కేటగిరీకి అప్గ్రేడ్ చేసుకోవాలంటే రూమ్ మోడిఫైయర్ యాడ్ ఆన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు పే అ లిటిల్ ఎక్స్ట్రా ప్రీమియం ఫర్ దిస్ అప్గ్రేడ్ అండర్ ఎలివేట్ ప్లాన్. ఇప్పుడు ఈ రెండు ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న కొన్ని కామన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఆప్టిమా సెక్యూర్ ప్లస్ అండ్ ఎలివేట్ ప్లాన్స్లో కాంప్రహెన్సివ్ ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ కవర్, అంటే 24 hours అండ్ అంతకంటే ఎక్కువ టైం వరకు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తే ఈ రెండు ప్లాన్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని కాంప్రహెన్సివ్గా ఆఫర్ చేస్తున్నారు. హాస్పిటల్ అడ్మిషన్కి ముందు చేసే ఖర్చులు, అలాగే డిశ్చార్జ్ అయిన తర్వాత అవసరమయ్యే ఎక్స్పెన్సెస్ లైక్ డాక్టర్ ఫీజ్, డయాగ్నోస్టిక్ ఛార్జెస్ అండ్ మెడిసిన్స్ యూజ్డ్, ఫిజియోథెరపీ లాంటి ఎక్స్పెన్సెస్ ఇవన్నిటిని కూడా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్లో కవర్ చేస్తారు. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ప్రీ హాస్పిటలైజేషన్ 60 days అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ 180 daysలా ప్రొవైడ్ చేయగా, ఎలివేట్ ప్లాన్లో ప్రీ హాస్పిటలైజేషన్ 90 days అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ 180 daysలో ఆఫర్ చేస్తున్నారు. సో ఐసిఐసిఐ లొంబార్డ్స్ ఎలివేట్ ప్లాన్లో ప్రీ హాస్పిటలైజేషన్ కవర్ 30 days ఎక్స్ట్రాగా అందుబాటులో ఉంటుంది. లెస్ దాన్ 24 hours హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యేలా ఈ రెండు ప్లాన్స్లో డే కేర్ ప్రొసీజర్స్ అన్నిటినీ కవర్ చేస్తున్నారు. అలాగే అలోపతి ట్రీట్మెంట్స్ మాత్రమే కాకుండా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ కవర్ చేసేందుకు ఆయుష్ బెనిఫిట్ ఫర్ ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ ఈ రెండు ప్లాన్స్లో సిమిలర్గా యూస్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆర్గాన్ డోనార్ ఎక్స్పెన్సెస్, ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ బెనిఫిట్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్, డొమిసిలరీ ఎక్స్పెన్సెస్ రెండు ప్లాన్స్లో కామన్గా ఉండగా, ఎయిర్ అంబులెన్స్ బెనిఫిట్ ఆప్టిమా సెక్యూర్ ప్లస్ అప్ టు 5 lakhs ఇన్బిల్ట్ కవర్లో ప్రొవైడ్ చేస్తారు. కానీ ఎలివేట్ ప్లాన్లో మాత్రం ఈ బెనిఫిట్కి అదనంగా ప్రీమియం పే చేసి యాడ్ ఆన్లా ఇంక్లూడ్ చేస్తే అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ ఎయిర్ అంబులెన్స్ బెనిఫిట్ పొందొచ్చు. నెక్స్ట్, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి ఎర్గోకి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఫ్లెక్సిబుల్ హెల్త్ చెకప్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్న కంపెనీల గుర్తింపు ఉంది. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో మీరు తీసుకున్న ప్లాన్ ఆధారంగా పాలసీ ఇయర్ కంప్లీట్ అవ్వగానే పాలసీలో మెన్షన్ చేసిన ఫిక్స్డ్ లిమిట్స్కి సరిపడేలా మీకు నచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లో మీకు సూట్ అయ్యే హెల్త్ చెకప్ ప్యాకేజ్ యూటిలైజ్ చేసుకొని రీఎంబర్స్మెంట్ ద్వారా క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ హెచ్డిఎఫ్సి ఎర్గో ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఇన్బిల్ట్ ఫీచర్లో ఆఫర్ చేస్తారు. కానీ ఐసిఐసిఐ ఎలివేట్ ప్లాన్లో యాడ్ ఆన్ అంటే ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి హెల్త్ చెకప్ బెనిఫిట్ యాడ్ చేసుకుంటే అప్పుడు పాలసీ టర్మ్స్ ప్రకారం ముందే డిఫైన్ చేసిన ప్యాకేజ్ ఆఫ్ టెస్ట్ని అప్ టు 5,000 rupees వరకు క్యాష్లెస్ రూపంలో మాత్రమే అవైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు బోత్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న కొన్ని అట్రాక్టివ్ యాడ్ ఆన్స్ ఏంటో చూద్దాం. లైఫ్లో ఏదైనా సీరియస్ ఇల్నెస్ ఆర్ మేజర్ హాస్పిటలైజేషన్ వల్ల ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ అవసరమై ఒకే బిల్లో ట్రీట్మెంట్ కాస్ట్ మీరు ఊహించిన రేంజ్కి పెరిగాయని అనుకోండి. అలాంటి సమయంలో మీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కవర్ సరిపోకపోయినా మీ ఇన్సూరెన్స్ కంపెనీ బిల్ అమౌంట్ ఎంతైనా పర్వాలేదు, పాలసీ కవర్ లిమిట్తో సంబంధం లేకుండా మొత్తం ట్రీట్మెంట్ కాస్ట్ని సెటిల్ చేస్తాం అంటే ఎంత పెద్ద రిలీఫ్గా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఈ బెనిఫిట్ని లిమిట్లెస్ కవర్ ఆర్ ఇన్ఫైనైట్ క్లెయిమ్ బెనిఫిట్ అంటారు. బోత్ ఆప్టిమా సెక్యూర్ ప్లస్ అండ్ ఎలివేట్ ప్లాన్స్లో ఈ యాడ్ ఆన్ బెనిఫిట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇంతకు మునుపు డిస్కస్ చేసినట్లు ఏవైనా అన్ఫార్చునేట్ అండ్ మేజర్ హెల్త్ క్రైసిస్ సిచ్యువేషన్స్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయొచ్చు. అయితే ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో మాత్రం బిలో 50 lakhs అంటే 10, 15, 20, 25 lakhs ప్లాన్స్కి వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంచగా 50 lakhs అండ్ అబవ్ ప్లాన్స్లో మాత్రం లైఫ్లో 2 times లిమిట్లెస్ క్లెయిమ్ బెనిఫిట్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. కానీ ఐసిఐసిఐ లొంబార్డ్స్ ఎలివేట్లో ఈ ఇన్ఫైనైట్ క్లెయిమ్ బెనిఫిట్ని లైఫ్లో ఒక్కసారి మాత్రమే యూస్ చేసుకోవచ్చని గుర్తుంచుకోవాలి. ఈవెన్ దిస్ ఈస్ అ వెరీ అట్రాక్టివ్ అండ్ మస్ట్ హ్యావ్ ఫీచర్ ఇన్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఎందుకంటే అన్ని సినారియోస్ మీరు ప్లాన్ చేసిన ప్రకారమే జరుగుతాయని అనుకోవడం కరెక్ట్ కాదేమో ఆలోచించండి. నెక్స్ట్, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లైక్ ఆస్తమా, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, డయాబెటీస్ లాంటి వాటికి సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ 3 years వెయిటింగ్ పీరియడ్ డిఫైన్ చేస్తారు అండ్ ఇది రిటైల్ పాలసీస్లో కామన్గా ఉండే రూల్. కానీ ఒకవేళ ఇలాంటి మెడికల్ కండిషన్స్కి
ఇమ్మీడియట్గా కవరేజ్ కావాలని మీరు చూస్తున్నట్లయితే ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ABCD క్రానిక్ కేర్ అండ్ ఎలివేట్ ప్లాన్లో జంప్ స్టార్ట్ రైడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఎ రిజల్ట్ 31st డే నుండే ఈ కండిషన్స్కి కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఎలివేట్ ప్లాన్లో అదనంగా ఒబెసిటీ అండ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ విత్ PTCA డన్ ప్రయర్ టు 1 year కేసెస్ కూడా ఈ జంప్ స్టార్ట్ రైడర్లో యాడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మటర్నిటీ అండ్ చైల్డ్ బర్త్ అవసరాలకు సూట్ అయ్యేలా ఈ 2 ప్లాన్స్లో మీకు యాడ్ ఆన్ రైడర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో పేరెంట్హుడ్ యాడ్ చేసుకుంటే 24 months అంటే 2 years వెయిటింగ్ పీరియడ్తో మీరు ప్రిఫర్ చేసే మెటర్నిటీ లిమిట్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి రైడర్ పిక్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఎలివేట్ ప్లాన్లో మ్యాక్సిమం మెటర్నిటీ లిమిట్ అప్ టు 1 lakh బెనిఫిట్ విత్ 2 years వెయిటింగ్ పీరియడ్ ఉన్నా కూడా ఈ వెయిటింగ్ పీరియడ్ని 1 yearకి రెడ్యూస్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఐసిఐసిఐ లొంబార్డ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. యూజువల్గా మెటర్నిటీ రైడర్స్ కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి నిజంగా మీకు ఈ బెనిఫిట్ తప్పనిసరి అని అనిపిస్తే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి కరెక్ట్ పాలసీ పిక్ చేసుకోవడం వైజ్ డెసిషన్ అవుతుంది. అవుట్ పేషెంట్ రిక్వైర్మెంట్స్కి సరిపడేలా ఈ 2 ప్లాన్స్లో మీకు యాడ్ ఆన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఆప్టిమా వెల్ బీయింగ్ రైడర్ అండ్ ఎలివేట్ ప్లాన్లో బీఫిట్ యాడ్ ఆన్ మీరు తీసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్ డిజైన్ చేసిన మొబైల్ యాప్స్ ద్వారా ఫ్లెక్సిబుల్ OPD బెనిఫిట్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మరొక అట్రాక్టివ్ రైడర్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్. HDFC ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో అప్ టు 51 క్రిటికల్ ఇల్నెసెస్ వరకు లంసమ్ పేఅవుట్ బెనిఫిట్ అందుబాటులో ఉండగా ఐసిఐసిఐ లొంబార్డ్లో 20 క్రిటికల్ ఇల్నెసెస్కి ఈ బెనిఫిట్ ఆఫర్ చేస్తారు. క్రిటికల్ ఇల్నెస్ లంసమ్ బెనిఫిట్ అంటే హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్కి అదనంగా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అందించే ఎక్స్ట్రా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని గుర్తుపెట్టుకోండి. ఆప్టిమా సెక్యూర్ ప్లస్ పాలసీలో కొత్తగా యాడ్ అయిన బెనిఫిట్ సీరియస్ ఇల్నెస్ బూస్టర్. అండ్ ఈ యాడ్ ఆన్ మీ పాలసీకి యాడ్ చేసుకుంటే పాలసీలో మెన్షన్ చేసిన 9 క్రిటికల్ ఇల్నెసెస్కి డబుల్ సమ్ ఇన్షూర్డ్ బెనిఫిట్ అవైలబుల్గా ఉంటుంది. ఎలివేట్ ప్లాన్లో 2 hour హాస్పిటలైజేషన్ బెనిఫిట్ మరొక గుడ్ అట్రాక్షన్. ఈ యాడ్ ఆన్ తీసుకుంటే ఇన్షూర్డ్ పర్సన్కి మినిమం 2 hours అండ్ అంతకంటే ఎక్కువ టైం హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ అవసరమైతే ఆ ఖర్చుల్ని ఈ ప్లాన్లో కవర్ చేస్తారు. ఈ 2 ప్లాన్స్ ఎంత కాంప్రహెన్సివ్ బెనిఫిట్స్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాయో ఇప్పుడు మీకు షేర్ చేయబోయే డీటెయిల్స్ చూస్తే అర్థమవుతుంది. మీ అడిషనల్ నీడ్స్కి మ్యాచ్ అయ్యేలా కొన్ని నోటీసబుల్ ఫీచర్స్ అండ్ స్పెషల్ యాడ్ ఆన్స్ హైలైట్ చేస్తాను. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఇండివిజువల్ పర్సనల్ యాక్సిడెంట్ రైడర్ ఓన్లీ ఫర్ ది ఇన్షూర్డ్ ప్రపోజర్, మై హెల్త్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్, హోమ్ హెల్త్ కేర్, డైలీ క్యాష్ ఫర్ షేర్డ్ అకామిడేషన్ అవైలబుల్గా ఉండగా ఎలివేట్ ప్లాన్లో పర్సనల్ యాక్సిడెంట్, సరగసీ అండ్ ఓఈసైట్, న్యూ బార్న్ బేబీ కవర్, వెల్నెస్ ప్రోగ్రామ్, లాయల్టీ బోనస్తో పాటు కంపాషనేట్ విజిట్, డిపెండెంట్ అకామిడేషన్ బెనిఫిట్, సీనియర్ కేర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్, క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్, నర్సింగ్ అట్ హోమ్, convalescence benefit, durable medical equipment cover, vaccination for newborn baby cover in the first year, voluntary co-payment, ఇలా so many add-ons and attractive features available గా ఉంచారు. Similarly, Optima Secure Plus లో ఈ opinion on 51 critical illnesses through network providers in India, aggregate deductible options from 25,000 to 5 lakhs, premium payment in installments, కవరేజ్ ఫర్ మోడర్న్ ట్రీట్మెంట్స్, ఇలా ఒక కాంప్రహెన్సివ్ పాలసీకి ఇప్పుడున్న ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్ అన్నీ మ్యాచ్ అయ్యేలా మల్టిపుల్ రైడర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 2 ప్లాన్స్లో యూ కెన్ కస్టమైజ్ యువర్ ప్లాన్ యాజ్ పర్ యువర్ స్పెసిఫిక్ నీడ్స్. బోత్ పాలసీస్లో మీకు వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్స్ కవర్ అయ్యేలా స్పెషల్ యాడ్ ఆన్స్ అందుబాటులో ఉంచారు. సో ఇఫ్ యూ ప్రిఫర్ గెటింగ్ ట్రీటెడ్ అవుట్ సైడ్ ఇండియా, స్పీక్ టు యువర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ టేక్ అ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ప్రిఫరెన్సెస్. Now let's take a look at coverage details and eligibility criteria. Optima Secure Plusలో 10 lakhs నుండి 2 crores వరకు సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలివేట్ ప్లాన్లో 5 lakhs నుండి 3 crores వరకు సమ్ ఇన్షూర్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఎలివేట్ ప్లాన్లో మీకు ఇన్ఫైనైట్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్ని పిక్ చేసుకునే ఫెసిలిటీ కూడా అందిస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు ఒక ఫిక్స్డ్ లిమిట్ తీసుకోవడానికి బదులుగా అన్లిమిటెడ్ ఫ్రీడమ్ విత్ ఇన్ఫైనైట్ కేర్ కావాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వెరీ అట్రాక్టివ్ ఆప్షన్ని పిక్ చేసి పాలసీ బిగించేయచ్చు. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఫ్యామిలీ ఫ్లోటర్ కింద 4 adults and 6 children సింగిల్ ప్లాన్ తీసుకోవచ్చు. కానీ ఎలివేట్ ప్లాన్లో 2 adults and 3 kidsకి మాత్రమే ఫ్యామిలీ ఫ్లోటర్ అవైలబుల్గా ఉంటుంది. డిపెండెంట్ చైల్డ్ ఏజ్ ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో 25 years కాగా ఎలివేట్ ప్లాన్లో ఇది 30 years. లాంగ్ టర్మ్ పాలసీ టెన్యూర్ కావాలని ఎదురు చూసే పాలసీ హోల్డర్స్కి బోత్ దీస్ ప్లాన్స్ మ్యాక్సిమం 5 years వరకు లాంగ్ టర్మ్ టెన్యూర్ విత్ అట్రాక్టివ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. మీరుంటున్న సిటీ ఆర్ టౌన్ ఆధారంగా జోన్ అండ్ పిన్ కోడ్ బేస్డ్ ప్రీమియమ్స్ ఈ కంపెనీస్ చార్జ్ చేస్తారు. అండ్ దీస్ డీటెయిల్స్ ఆర్ ఆన్ యువర్ స్క్రీన్ నౌ. ఇప్పుడు ఈ 2 ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం.
ఐసిఐసిఐ లొంబార్డ్ ఎలివేట్ ప్లాన్లో క్రెడిట్ స్కోర్ డిస్కౌంట్ అప్ టు 15% ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి సిబిల్ స్కోర్ ఉన్న పాలసీ హోల్డర్స్ అంటే స్ట్రాంగ్ క్రెడిట్ హిస్టరీ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లైన్ మెయింటైన్ చేసే వారికి ఎలివేట్ ప్లాన్ 15% వరకు ఈ క్రెడిట్ స్కోర్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పాలసీలో స్పెసిఫై చేసిన క్రైటీరియా ఆధారంగా వెల్నెస్ పాయింట్స్ ఎర్న్ చేసుకున్నట్లయితే రెన్యువల్ ప్రీమియమ్స్ పై అప్ టు 30% డిస్కౌంట్ పొందొచ్చు. రెన్యువల్ డేట్కి 30 days బిఫోర్ పేమెంట్ చేసిన పాలసీస్కి 2.5% ఎర్లీ రెన్యువల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ దీంతో పాటు లాంగ్ టెన్యూర్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంచారు. నౌ లెట్స్ లుక్ అట్ ఆప్టిమా సెక్యూర్ ప్లస్. మీరు 35 years లోపే ఫస్ట్ టైం పాలసీలోకి ఎంటర్ అయితే లైఫ్ లాంగ్ 5% డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ఎర్లీగా పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియం పే చేసి డిస్కౌంటెడ్ రేట్స్తో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వచ్చు. ఫస్ట్ టైం బయర్స్కి ఆప్టిమా సెక్యూర్ ప్లస్ ద్వారా 21% వరకు ప్రీమియం డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అంతేకాకుండా క్లెయిమ్ చేయకుండా హెల్దీ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే రెన్యువల్ ప్రీమియంపై అడిషనల్గా 18% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే ఎర్లీ ఎంట్రీ ప్లస్ ఫస్ట్ టైం బయర్ బెనిఫిట్ ప్లస్ క్లెయిమ్ ఫ్రీ రెన్యువల్ డిస్కౌంట్స్ ఆల్ ఇన్ వన్ ప్లాన్. ఆల్రెడీ ప్రీవియస్గా హెచ్డిఎఫ్సి ఎర్గో రీటైల్ పాలసీ ఉన్నట్లయితే 2.5% లాయల్టీ డిస్కౌంట్, మోర్ దాన్ 2 members ఇండివిజువల్ కవర్ సేమ్ పాలసీలో అప్లై చేస్తే 10% ఫ్యామిలీ డిస్కౌంట్తో పాటు లాంగ్ టర్మ్ పాలసీస్కి కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అవైల్ చేసుకునే ఫెసిలిటీ ఆప్టిమా సెక్యూర్ ప్లస్ మీకు ఆఫర్ చేస్తోంది. వెయిటింగ్ పీరియడ్స్ని కంపేర్ చేస్తే రెండు పాలసీస్లో కామన్గా ఉండే ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్, స్పెసిఫిక్ డిసీజ్ 2 years వెయిటింగ్ పీరియడ్స్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ 3 years వెయిటింగ్ పీరియడ్స్ సిమిలర్గా ఉంటాయి. కానీ ఎలివేట్ ప్లాన్లో పాలసీ తీసుకున్న ఫస్ట్ ఇయర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఒకవేళ అవి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కాకపోతే అప్పుడు 90 days వెయిటింగ్ అదనంగా అప్లై అవుతుంది. లెట్స్ టేక్ అ లుక్ అట్ ఫ్యూ శాంపిల్ ప్రీమియం డీటెయిల్స్ ఆఫ్ బోత్ దీస్ ప్లాన్స్. హైదరాబాద్ రీజన్లో ఉంటున్న 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న కపుల్ 10 lakhs to 50 lakhs పే చేయాల్సిన ప్రీమియమ్స్, అలాగే 35 years ఏజ్ విత్ ఫ్యామిలీ సైజ్ ఆఫ్ 2 adults and 1 child పే చేయాల్సిన ప్రీమియమ్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. And finally, let's look at the performance metrics of HDFC Ergo and ICICI Lombard in key parameters. Last 3 financial years average figures మీరు ఇక్కడ చూడొచ్చు. ముందుగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆఫ్ HDFC Ergo is 97%, which is one of the best figures in the health insurance segment. For every 100 claims, HDFC Ergo 97 claims ని సెటిల్ చేస్తోంది. ICICI Lombard's average claim settlement ratio is 86%. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎర్న్ చేస్తున్న ప్రతి 100 rupeesలో ఎంత అమౌంట్ క్లెయిమ్ సెటిల్ చేయడానికి ఖర్చు పెడుతుందో చెప్పే ఇండికేటర్. హెచ్డిఎఫ్సి ఎర్గోస్ ఐసీఆర్ is 86% అండ్ ఐసిఐసిఐ లొంబార్డ్స్ ఐసీఆర్ is 83%. బోత్ కంపెనీస్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్ ఆన్ దిస్ పారామీటర్. ప్రతి 10,000 క్లెయిమ్స్లో హెచ్డిఎఫ్సి ఎర్గో కేవలం 9 complaints మాత్రమే రిసీవ్ చేసుకోగా ఐసిఐసిఐ లొంబార్డ్ హ్యాస్ రిసీవ్డ్ 11 complaints. అగైన్ దీస్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఫైనలీ కంపెనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇండికేట్ చేసే మెట్రిక్ సాల్వెన్సీ రేషియో. ఐఆర్డిఐ సెట్ చేసిన బెంచ్ మార్క్ 1.5 కాగా హెచ్డిఎఫ్సి ఎర్గో మెయింటైన్స్ సాల్వెన్సీ ఆఫ్ 1.89 అండ్ ఐసిఐసిఐ లొంబార్డ్ హ్యాస్ దిస్ నెంబర్ యాజ్ 2.62. That's it for now. I hope Optima Secure Plus and Elevate plans కి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో ప్రిపేర్ చేసిన ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. See you soon with another interesting topic and until then take care. Signing off, me Satish.